ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటి నుంచే కేకే జంప్ అవుతారనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన కేకే తాను కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లోనే కేకే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం. కేకేతో ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, కేశవరావు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీగా రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు. ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ సీనియర్ లీడర్ గా దాదాపు ఇందిరాగాంధీ హయాం నుంచి కూడా ఆయనే కాంగ్రెస్ పార్టీతో పెనవేసుకున్నటువంటి బంధం. దాని తర్వాత సోనియా గాంధీతోనూ, అదంతా రాహుల్ గాంధీ, అంతకన్నా ముందు ఇందిరాగాంధీ, ఇట్లా మొత్తంగా ఆ ఫ్యామిలీకి గాంధీ కుటుంబంతో లేని అనుబంధం ఉన్నటువంటి కేశవరావు ఆనాడు బీఆర్ఎస్ ఉద్యమంలో కానీ, దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వెంటనే ఆయన బీఆర్ఎస్ కాడు ఆనాడు కప్పుకున్నటువంటి సందర్భంలో చూసాం. దాని తర్వాత ఆయనకు రాజ్యసభ మెంబర్ గా కేసీఆర్ అవకాశం ఇచ్చారు. దాని తర్వాత రెన్యువల్ కూడా చేశాడు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన మళ్ళీ కాంగ్రెస్ గూటికి వెళ్తారన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఈ మధ్య కాలంలో ఒక 5-6 రోజుల క్రితం దీపాదాస్ మున్షి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి ఆయన ఇంటికి కూడా వెళ్ళారు. కేశవరావు ఇంటికి వెళ్ళారు. విజయలక్ష్మి కూడా, ఆయన కూతురు కూడా ప్రజెంట్ మేయర్ గా ఉంది హైదరాబాద్ చేసిన మేయర్ గా. అయితే ఇద్దరు కూడా ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీకి రావాలని ఆహ్వానించింది. అయితే ఆనాడు కేవలం విజయలక్ష్మి మాత్రమే వస్తుందని ఒక ప్రచారం జరిగింది. కేశవరావు ఇంక నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానన్నటువంటి విషయాన్ని దీపాదాస్ మున్షితో చెప్పినట్టుగా మనం విన్నాం 4-5 రోజుల క్రితం. కానీ ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ఒక షరతు పెట్టింది, వస్తే ఇద్దరు ఒకేసారి రావాలి అన్నటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. బట్ దీంతోనే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాసేపటి క్రితమే ఆయనే లీక్లు ఇచ్చాడు. ఆయన పార్టీ మారుతున్నట్టుగా కూడా ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు బయటికి పంపించాడు. అంటే ఇప్పటికే విజయలక్ష్మి మేయర్ గా ఉన్నటువంటి ఆమె ఆల్రెడీ కాంగ్రెస్ కండవ కప్పుకోవడం అనేది తరువాయి. ఇప్పుడు ప్రజెంట్ కేశవరావు కూడా నిర్ణయం తీసుకోవడంతో వీళ్ళిద్దరు కూడా ఈ 1 or 2 days లో జాతీయ స్థాయిలో అంటే ఢిల్లీకి వెళ్లి ఇద్దరు కూడా, అది ఆయన కావచ్చు లేదా ఆయన కూతురు కావచ్చు, ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ లేదంటే రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండవ కప్పుకుంటారనేటువంటి విషయం అయితే మనకు స్పష్టమవుతోంది. వాస్తవానికి ఆయన కాంగ్రెస్ పార్టీతో మొదటి నుంచి ఉన్నటువంటి అనుబంధం కావచ్చు. ఎందుకంటే ఆయన చాలా రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఏఐసిసిలో మెంబర్ గా ఉన్నారు. అదేవిధంగా గతంలో మన ఉద్యమం టైంలో కానీ, రాష్ట్ర సాధన టైంలో కూడా ఈ పిసిసి అధ్యక్షుడిగా పనిచేశాడు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చిన టైంలో డి శ్రీనివాస్ తో పాటు కేశవరావు కూడా ఇద్దరు కూడా కీలక పాత్ర పోషించినటువంటి సందర్భం ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆ టర్మ్ 2 సార్లు అవకాశం ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఏదైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా సుదీర్ఘంగా దాదాపు 50 ఏళ్ల అనుబంధం ఉన్నటువంటి కేశవరావు మళ్ళీ సొంత గూటికే వెళ్తున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టమైంది. బీఆర్ఎస్ పార్టీలో దాదాపు మనం చూస్తున్నాం, దాదాపు 9 నుంచి 10 సంవత్సరాల దాకా కంటిన్యూ అయ్యాడు. 2 సార్లు కేసీఆర్ కూడా అవకాశం ఇచ్చారు. కానీ అధికారం పోయడంతో ఒక్కసారిగా ఆయన మళ్ళీ ప్లేట్ ఫిరాయించినట్టుగా మనకు తెలుసు. మొన్న దాన నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేశాడు. ఆయన కూడా చాలా అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన అధికారంలో ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి వచ్చాడు. మళ్ళీ తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే మళ్ళీ దాన నాగేందర్ వెళ్ళినటువంటి సందర్భాన్ని మొన్ననే చూసాం. ఇప్పుడు కేశవరావు రాజ్యసభ మెంబర్ గా ఉన్నప్పుడు కూడా ఆయన వెళ్తున్నారు. వీళ్ళిద్దరికి కూడా చెప్పొచ్చు, విజయలక్ష్మి కానీ కేశవరావు కానీ ఇద్దరు కూడా మేయర్ గా మరోసారి అవకాశం ఇవ్వాలని ఆమె ఒక షరతు పెట్టినట్టు తెలుస్తుంది. అదే సమయంలో ఈయనకు కూడా రాజ్యసభ దాన్ని కంటిన్యూ చేయడం, కీలక పాత్ర ఏదన్నా ఇవ్వాలని కూడా ఒక మెలిక పెట్టినట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి కానీ, దీపాదాస్ మున్షి కానీ ఇదంతా జాతీయ స్థాయిలో చూసుకుంటారు. మీరైతే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కమ్మని చెప్పినట్టుగా తెలుస్తోంది. మేబీ 1 or 2 days లో ఢిల్లీకి వెళ్లి వాళ్ళ సమక్షంలో, కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరడం అనేది తర్వాయిగా మారింది. రైట్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనందుకే కేకే బీఆర్ఎస్ ను వీడుతున్నారా? అసలు కాంగ్రెస్ ఏదైనా ఆఫర్ ఇచ్చిందా కేకే? వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ కనుక 3వ అధికారంలోకి వచ్చుంటే ఆయన ఖచ్చితంగా బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అయ్యేవారు. అది జగమైన సత్యం. ప్రజెంట్ ఆయన పార్టీ అధికారంలోకి రాకపోవడం వల్ల మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం రావడం, ఈయన వాళ్ళతో టచ్ లో ఉండడం, ఇదంతా ఏకాలంలో జరిగింది. అందుకనే ఈ మధ్య 5-6 రోజుల క్రితం దీపాదాస్ మున్షి వెళ్ళి కలవడం, టచ్ లోకి రావడంతో మొత్తానికి ఆయన పార్టీలోకి వస్తాననే ఇండికేషన్ ఇచ్చిన నేపథ్యంలో పార్టీలోకి మళ్ళీ సొంత గూటికి వెళ్తున్నటువంటి సందర్భం అవుతుంది. ప్రజెంట్ అయితే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి మాత్రం ఎలాంటి స్పష్టమైనటువంటి హామీ అయితే లేదు. కేవలం వాళ్ళ కూతురు విషయంలో
భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమా, లేదంటే ప్రజెంట్ మళ్ళీ కార్పొరేటర్ గా పోటీ చేసి మళ్ళీ ఒక 1 or 2 years లో మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ కార్పొరేటర్ గా పోటీ చేయించి మళ్ళా జిహెచ్ఎంసీ మేయర్ గా చేసే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది. మేబీ అది లేదా భవిష్యత్తులో ఏదైనా కీలకమైనటువంటి పొలిటికల్ గా ఏదైనా పదవి ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అవుతుంది. ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది మనకు 1 or 2 days లో తెలిసే అవకాశం అవుతుంది. మొత్తానికైతే ఎప్పుడు చేరుతారనేది పూర్తి స్థాయిలో తెలియకపోయినా వాళ్ళు మాత్రం బయటికి రావడం అనేది ఖాయమైపోయింది. కాసేపటి క్రితం ఆయన కూడా బయటికి వెళ్తున్నట్టు స్పష్టమైంది. అంతకంటే ముందు కేసీఆర్ ను కూడా కేశవరావు కలిసినట్టు కూడా మనకు తెలుస్తోంది. నేను పార్టీ వీడతాను, ఇంతకాలం మీరు సహకరించినందుకు ధన్యవాదాలని కూడా కేసీఆర్ ని వెళ్ళి కలిసినట్టు కూడా మనకు తెలుస్తోంది. బట్ ఆయన కూడా మీ ఇష్టం అని కూడా కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. ఏదైనా కూడా ఇక ఆయన కాంగ్రెస్ కండవ కప్పుకోవడం అనేది మిగిలిపోయింది. రైట్. హైదరాబాద్ చుట్టుపక్కల కాంగ్రెస్ కు సీట్లు తక్కువ రావడం వల్ల, హైదరాబాద్ మేయర్ గా ఉన్నందువల్ల గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించడానికి అదొక కారణం అనుకోవచ్చా? వాస్తవానికి కేశవరావుకు హైదరాబాద్ కు పెద్దగా లింక్ ఉన్నట్టు సందర్భం లేదు. బట్ కాకపోతే విజయలక్ష్మి మాత్రం హైదరాబాద్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ దాంట్లో ఒక కార్పొరేటర్ గా ఉన్నారు. మేయర్ గా కూడా ఈ మధ్యన బీఆర్ఎస్ పార్టీ చేసింది. డిప్యూటీ మేయర్ గా కూడా ఉన్నారు. డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి ఆమె కూడా ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ కండ కప్పుకున్నటువంటి సందర్భం. ఆయన భర్త గాని ఆమె గాని ఇద్దరు కూడా కప్పుకున్నారు. ప్రజెంట్ విజయలక్ష్మి కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా కూడా మనకు కన్ఫర్మ్ అవుతుంది. అదే సమయంలో ఇప్పుడు కేశవరావు కూడా కాంగ్రెస్ కండ కప్పుకోబోతున్నారు. ఏదైనప్పుడు కూడా అవకాశాలు రాకపోవడం అనేది ఆల్రెడీ కేసీఆర్ ఇద్దరికి కూడా అవకాశం ఇచ్చారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్లనే ఇద్దరు కూడా పార్టీ మారుతున్నారనేటువంటి సంకేతం తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ వీళ్ళిద్దరిని నిర్లక్ష్యం చేసింది లేదు. ఆయనకు కీలకమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టారు. ఆయనకు సెక్రటరీ జనరల్ చేశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి రోల్లో కేసీఆర్ మొదటి నుంచి కూడా ఆయనకు సరైనటువంటి విలువ ఇచ్చుకుంటూ వచ్చారు. అన్ని సమావేశాలను కూడా ఆయన్ను ఆహ్వానించారు. కనుక ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ నిర్లక్ష్యం చేసిందని చెప్పడానికి ఏం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకేదైనా కీలకమైన పదవి ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. అదే కూతురు విషయంలోనే మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ఆయనకు పోవడానికి ఇంట్రెస్ట్ లేదని